క్వశ్చన్ ట్యాగ్స్ లో మొట్టమొదటిగా హెల్పింగ్ వర్బ్ ను గుర్తించాలి. నెంబర్ 1. నెంబర్ 2, నాట్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇచ్చిన సెంటెన్స్ లో నాట్ అనేది ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత సబ్జెక్టు, తర్వాత క్వశ్చన్ మార్క్. ఈ 4 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే క్వశ్చన్ ట్యాగ్స్ కి ఆన్సర్ ఇవ్వడం ఈజీ. ఇప్పుడు చూద్దాం. ఇచ్చిన సెంటెన్స్ లో ఫస్ట్ హెల్పింగ్ వర్బ్, హీ ఈస్ నాట్ ఏ టీచర్. హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. సో ఈజ్ అనేది రాయాలి. రైట్, హెల్పింగ్ వర్బ్ అయిపోయింది. ఇచ్చిన సెంటెన్స్ లో నాట్ ఉందా లేదా చూసుకోవాలి. హీ ఈస్ నాట్ ఏ టీచర్, నాట్ అనేది ఉంది. సో ఇక్కడ నాట్ అనేది రాయకూడదు, ఉంది కాబట్టి రాయకూడదు. ఇప్పుడు చూద్దాం. హీ ఈస్ నాట్ ఏ టీచర్, ఈజ్ తర్వాత సబ్జెక్ట్ ఏంటి? హీ. ఈజ్ హీ క్వశ్చన్ మార్క్, అంతే. ఇప్పుడు ఈ హీ ఈజ్ ఏ టీచర్. ఫస్ట్ మనకు కావాల్సింది హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏంటి? ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్, ఈజ్ రాయాలి. తర్వాత నాట్ ఉందా లేదా? లేదు, కాబట్టి ఇక్కడ నాట్ అనేది షార్ట్ ఫామ్ లో రాయాలి. రైట్, తర్వాత సబ్జెక్ట్, మూడవది సబ్జెక్ట్. సో హీ, తర్వాత క్వశ్చన్ మార్క్. ఈజ్ ఎ టీచర్, ఈజ్ అండ్ హీ. ఇక్కడ చూసాం కదా, ఇక్కడ వర్బ్ వచ్చింది కానీ ఇక్కడ సబ్జెక్ట్ వస్తుంది. తెలుగుకు ఇంగ్లీష్కు ఉన్నటువంటి తేడా అది. ఇప్పుడు చూద్దాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎందుకు నెగిటివ్ ఫామ్ అవుతుంది, ఎందుకు పాజిటివ్ ఫామ్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూసినాం. అయితే ఈ హీఈస్ నాట్ ఏ టీచర్, ఈజ్ నాట్ ఏ టీచర్, ఈజ్ హీ అతడా అన్నట్టు. హీఈస్ ఏ టీచర్, ఈజంట్ హీ అతడు కాదా అన్నట్టు. సో ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ వర్బ్ ఉంటుంది. సో నెక్స్ట్, దే ఆర్ వర్కింగ్. దే ఆర్ వర్కింగ్. హెల్పింగ్ వర్బ్ ఏంటి? వర్. సో వర్ రాయాలి. నాట్ ఉందా లేదా? లేదు. సో నాట్ లేదు కాబట్టి ఖచ్చితంగా నాట్ అనేది రాయాలి షార్ట్ ఫామ్ లో. తర్వాత మూడవది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటిది? దే. దే అనేది సబ్జెక్ట్. తర్వాత క్వశ్చన్ మార్క్. దే వర్ వర్కింగ్. వరెంట్ దే? ఇందులో నాట్ లేదు కాబట్టి ఇక్కడ నాట్ ఉండాలి. ఒకవేళ ఇందులో నాట్ ఉంటే ఇక్కడ నాట్ ఉండకూడదు, అంతే. దే వర్ నాట్ వర్కింగ్. దే వర్ నాట్ వర్కింగ్. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఏంటి? వర్. వర్ రాశాను. నాట్ ఉందా? ఉంది. ఉంది కాబట్టి రాయకూడదు. తర్వాత ఇది అయిపోయింది సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఏంటి? దే. తర్వాత క్వశ్చన్ మార్క్.